ప్రైజ్ ది లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యమును మనం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. వెంటనే నిన్ను పిలిపించితిని, నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ కొర్నేలి ఇంటికి అపోస్తలుడైనటువంటి పేతురు రావడం గురించి మనం చదువుకున్నాం. మునుపు కొర్నేలి యూదుడేమీ కాదు, కానీ ఆయన అన్యుడే. ఇటలీ యొక్క మిలిటరీలో కమాండర్గా పనిచేస్తున్నాడు. మరి దేవుడు అతనికి ఇచ్చిన దర్శనమును బట్టి, ఇక్కడ పేతురికి ఇచ్చినటువంటి దర్శనమును బట్టి కొర్నేలియస్ అంతా చేస్తాడు, ప్రార్థన చేస్తాడు, ధర్మకార్యాలు చేస్తాడు, అంతా చేస్తాడు. కానీ ఆ కుటుంబానికి రక్షణ లేదు. రక్షణ కలగాలి అంటే ఒక మనిషికి దేవుని వాక్యం అవసరం. వాక్యం లేకుండా దేవుని యొక్క పిల్లలు నేను రక్షించబడ్డాను అంటే అది నమ్మదగినది కాదు. వాక్యము ద్వారా పరిశుద్ధాత్మను ఒప్పిస్తాడు. సో అటువంటి వాక్యము వీరికి లేదు. దాన్ని వివరించి చెప్పటం కొరకు ఎక్కడో సముద్ర పొడ్డునున్నటువంటి పేతురు దగ్గరికి కబురు పంపడం. ఇక్కడ పేతురు మడికట్టు కూర్చున్నాడు. అప్పటి వరకు నేను యూదులకు తప్ప ఎవరికీ వాక్యం చెప్పనని మడికట్టు కూర్చుంటాం. ఒక దర్శనము ద్వారా పేతురుతో ప్రభువు మాట్లాడటం, ఇక్కడ కొర్నేలి ఇంటికి రావడం, ఇదంతా చూస్తున్నాం. అక్కడ కొర్నేలి చెప్తున్నాడు, దేవుడు నాతో చెప్పాడు, దూతను పంపించి మాట్లాడాడు, కాబట్టి వెంటనే నిన్ను పిలిపించేతను, నీ వచ్చుట నాకు మంచిది. ప్రభు నీకు ఏమేమి ఆజ్ఞాపించాడో అవన్నీ వినటానికే మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాం అంటున్నాడు. అక్కడికి పిలుపెళ్ళింది, పిలువబడిన ప్రకారం ఆయన వచ్చాడు. ఇక్కడ ప్రభు ఏది పలకమన్నాడో అది పలకటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ పిలుపు ఎంత ప్రాముఖ్యమో పలుకు కూడా అంతే ప్రాముఖ్యం. పిలుపును నిర్లక్ష్య పెట్టకూడదు, పలుకుని కూడా, అనగా దేవుడు చెప్పిన మాటలను కూడా నిర్లక్ష్య పెట్టకూడదు. కొంతమంది పిలుపును పట్టించుకోరు. నన్ను ఆళ్ళు పిలిచారా, ఈళ్ళు పిలిచారా, ఎవడు పిలిచాడు, ఆడు పిలిస్తే వెళ్తా, ఈళ్ళు పిలిస్తే వెళ్తా, రకరకాలుగా మాట్లాడతారండోయ్. నీకు పిలుపు వచ్చిందా లేదా ఇంపార్టెంట్. ఇన్విటేషన్ ఉన్నప్పుడు ఇంకెందుకు ఇరిటేషన్ నీకు. ఇక్కడ పేతురు పిలుపు అందుకున్నాడు. అది ప్రభు దర్శనం ద్వారా మాట్లాడి ఉన్నాడు. కింద అతను తీసుకెళ్ళడానికి మనుషులు వెయిట్ చేస్తున్నారు. దేవుడు నీకు ఇచ్చిన పిలుపును నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? పిలుపుని నిర్లక్ష్యం చేయకూడదు. జాగ్రత్త. ఎవరో లేరని నిన్ను పిలిచాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే తిరస్కరిస్తావో నిన్ను మించిన వాళ్ళని, నీకన్నా అసలు ఏమీ చేతకాని వారిని కూడా దేవుడు బలపరిచి వాడుకుంటాడు. పిలుపుని నిర్లక్ష్యం చేయొద్దు. ఆ ఇన్విటేషన్ రావడమే గొప్ప ఆధిక్యత నీకు. అది ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. సో ఆ పిలుపుని నిర్లక్ష్యం చేయకూడదు. ఆ దాసుడు వచ్చి చెప్పిన పలుకును కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మరి 100 మంది పనివారులు కలిగినటువంటి ఆ మేజర్, ఆయన అన్యుడు. సో అటువంటి వ్యక్తి కుటుంబాలు కూర్చున్నారు, ఫ్యామిలీ అంతా కూర్చున్నారు, పనివాళ్ళు కూర్చున్నారు. అయ్యా వెంటనే నిన్ను పిలిపించే, దేవుడు చెప్పిన వెంటనే నిన్ను పిలిపించేతను, నీవు రొచ్చుట నమ్మకు మంచిది. దేవుడు మీకు ఏం ఆజ్ఞాపించాడో మేమన్నీ వినటానికి రెడీగా ఉన్నాం, దేవుని ఎదుట కూడి ఉన్నాం అంటున్నాడు. అంటే అక్కడ దైవజనుడు ఉన్నాడు. ఆయన ఏం నమ్ముతున్నాడు కొర్నేలి? ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది. దైవజనుడు చెప్పేది దేవుని మాటేనండి, సొంత మాటలు కాదు. సొంత మాటలు చెప్పినవి ఫలించవు. దైవికమైనటువంటి మాటలు ఫలిస్తాయి. దేవుని ఎదుట కూడి ఉన్నాము, దేవుడు నీకు ఏం ఆజ్ఞాపించాడో మాకు చెప్పండి. ఇటువంటి విధేయత మీకున్నదా? దైవజనులు ఏది చెబుతారో నేను అది ఆలకించాలి. దేవుని సన్నిధి నా దగ్గర ఉన్నది, ఇక్కడ మా మధ్య పనిచేస్తున్నది, మేము వింటాము, విధేయత చూపిస్తామనే మనస్సు ఉన్నదా? పిలుపు, పలుకు, ఈ రెండు ఇంపార్టెంటే. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. ఏది పలుకుతున్నాడో వెంటనే సమూయేలు అంటాడు, చూడండి, నీ దాసుడు ఆలకించుచున్నాడు,
సెలవిమ్ము అన్నాడు సమూయేలు బాల్యములోనే. విధేయుడయ్యాడు. ఇక్కడ పేతురు చక్కగా క్రీస్తుని గురించి వివరించి చెప్పాడు. ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడు, మనుజావుతారికి ఎందుకు జీవించాడు, ప్రతి ఒక్కటి కూడా చక్కగా చెప్పాడు. కొర్నేలి కుటుంబం రక్షణ పొందింది. అంతేకాదు, ఫిలిప్పీలో సంఘం ఏర్పడటానికి కారకుడు బూతుల్లో ఇతను కూడా కారకుడు ఉన్నాడు, కొర్నేలియస్. పిలుపుని నిర్లక్ష్య పెట్టద్దు, ఆ పలుకుని కూడా నిర్లక్ష్య పెట్టద్దు. దైవజనుడు అడుగుపెట్టాడు, ఎంత సాధారణంగా స్వీకరించాడు, ఎంత చక్కని హాస్పిటాలిటీ, ఇన్విటేషన్, చక్కని సెండ్ ఆఫ్, ఎంత చక్కని విషయమే. దైవజనులను తిరస్కరించొద్దు, దేవుని మాటను తిరస్కరించొద్దు, పిలుపును నిర్లక్ష్య పెట్టొద్దు. ఎందుకంటే మంచి తరుణాలు మించిపోతూ ఉన్నాయి. ప్రపంచంలో చూస్తే, ఈ లోక నటనలు చూస్తే చాలా రంగుల వలయంగా ఉందండి. నీకు దేవుని వాక్యం అవసరం, కానీ దేవుని పిలుపుని పట్టించుకుంటలేదేమో. నీకు దేవుని వాక్యం అవసరం, కానీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. వాగుడు నమ్మొద్దు, వాక్యాన్ని విశ్వసించు. వాగుడు వ్యర్థమైపోతుంది, వాక్యం నిన్ను వెలిగిస్తుంది. వాక్యం నీలో పనిచేయటం మొదలుపెట్టిందంటే ఆ హృదయంలో దున్నుతూ ఉంటుంది, సరిచేస్తూ ఉంటుంది. తద్వారా నీలో దేవుని పోలిక కనబడుతుంది, దేవుని స్వరూపం కనబడుతుంది. కొర్నేలి ద్వారా తన కుటుంబము, తన పనివారులు రక్షణ పొందారు. ఒక గొప్ప సంఘం ఏర్పడటానికి కారకులయ్యారు. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించు. పిలుపు, పలుకు, ఈ రెండు ఇంపార్టెంటే. కొర్నేలి కుటుంబం వలె గొప్ప సాక్షులుగా జీవిస్తూ, దేవుని మాటను మన్నిస్తూ, దేవుని కృపలో జీవించుదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. మై హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ మై ఫాదర్. మాతో మాట్లాడినందుకు వందనములు. మీ పిలుపుని మేము నిర్లక్ష్యం చేయం ప్రభువా, మీ పలుకును కూడా మేము నిర్లక్ష్యం చేయము. ఆ రోజు కొర్నేలి కుటుంబం ఏ విధంగా దీవించబడిందో అటు దీవెనలు అనుగ్రహించమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.